హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం ముంబై ఫేమస్ డిష్ వడా పావ్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఒక 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఒక 1/2 kg పొటాటో బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్ చేసుకున్న పొటాటో ఇందులో వేయాలి. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉన్నది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు దీన్ని కలుపుకోవాలి. చూడండి, కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న పొటాటో వేసుకోవాలి. పొటాటోని వేసుకొని స్మాష్ చేసి పెట్టినాను, దాన్ని మంచిగా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి దీన్ని. అప్పుడు వరకు దీన్ని శనగపిండి బెటర్ రెడీ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లో ఒక 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, చిటికెడంతా సోడా, కొద్దిగా పసుపు, ఇప్పుడు వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లమ్స్ రాకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలపాలి. చూడండి, బాగా కలిపిన. ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని మూత చేసి ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. రౌండ్ షేప్ 2-3 వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని శనగపిండి బ్యాటర్లో డీప్ చేసుకుంటా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకోవాలి. టూ సైడ్ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఎంత సూపర్గా కనబడుతుంది మన వడ. ఇప్పుడు దీనికోసం రెడ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం మనము. ఇప్పుడు శనగపిండి బెటర్ ఉంది కదా, అది బూందీలాగా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని దీన్ని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వాళ్ళకి ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము ఇవి బూందీ వేసినాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఎల్లిపాయలు, కారం పొడి, కొద్దిగా అంతా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ శనగపిండిలో ఉంటుంది కాబట్టి మనం కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము.
చూడండి రెడీ అయింది. ఇప్పుడు మనము వడాపావ్తోని మిర్చి కూడా మంచిగా అనిపిస్తుంది, అందుకే మిర్చి కూడా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి సూపర్ టేస్టీ వడాపావ్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తిని చెప్పండి, కమెంట్ చేయండి. చూద్దాం కూడా ఎంత సూపర్గా ఉందో, తినడానికి కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయాలి మీరు కూడా. ఇంకా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.